టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. దొంగతనం నెపంతో పోలీసుల చిత్రహింసల వల్ల లాకప్ డెత్ కు గురైన మెదక్ పట్టణానికి చెందిన కాదిర్ ఖాన్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బహుజన ముక్తి పార్టీ, దళిత బహుజన ఫ్రంట్, లంబాడి హక్కుల పోరాట సమితి, జాతీయ మాల మహానాడు సంఘాలు డిమాండ్ చేశారు. సోమవారం నాడు బీఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు అంసోల్ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అన్సారీ, ప్రకాష్ రాథోడ్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్, జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్, జాతీయ మాల మహానాడు నాయకులు కల్లూరి సంజీవ్ ప్రసాద్, ఇసాక్, ఎల్హెచ్పీఎస్ నాయకులు సురేష్, గోపాల్, మానవ హక్కుల వేదిక నాయకులు అహ్మద్ తదితరులు కాదిర్ ఖాన్ కుటుంబాన్ని కలిసి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సంఘటనపై డీఎస్పీ సైదులతో చర్చించారు. కలెక్టర్, ఎస్పీలకు వినతి పత్రాలు సమర్పించి పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని, కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రంజిత్, సంతోష్, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు పెట్టాలన్నటువంటి నిబంధనలు వీళ్ళకి లెక్కలేవు, ప్రాథమిక హక్కులు లెక్కలేవు, ఏది కూడా లెక్కలేదు. వీళ్ళు సొంతంగా రాజ్యాంగం రాసుకుని తమకు తాముగా ఏదో సాధించాలనే తాపత్రయంతో ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఏ దొంగతనం జరిగినా అయితే అది దళితుడు నిందితుడవుతాడు, లేదంటే ముస్లింలు నిందితులు అవుతాడు. అంటే ఈ రెండు వర్గాలను దొంగలుగానే ట్రీట్ చేసే ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థను సృష్టించింది ఈ పోలీస్ వ్యవస్థ. ఇదే మెదక్ పోలీస్ స్టేషన్లో 30 లక్షల దొంగతనం కేసు ఒక నెల రోజుల క్రితం నమోదైంది. ఆ వ్యక్తి మీద సదరు వ్యక్తి కంప్లైంట్ చేశాడు, ఫలానా వ్యక్తి దొంగతనం చేసిందని. ఎఫ్ఐఆర్ నమోదైంది, కానీ అరెస్ట్ లేదు. కానీ ఇక్కడ సెల్ ఫోన్ లొకేషన్లో అతని పేరు, అతని నంబర్ కనబడ్డది కాబట్టి అనుమానాస్పద రీతిలో తీసుకొచ్చి మీరు కొట్టడం జరిగింది. మరి ఒక ఆధిపత్య కులానికి చెందినటువంటి వ్యక్తిని దొంగగా ఉన్నప్పుడు మీరు చూసినటువంటి చొరవ ఏంది? ఒక ముస్లిం దొంగతనం చేయకపోయినా మీరు ప్రాణం తీసే అధికారం మీకు ఎవరిచ్చారని అడుగుతా ఉన్నా. సమన్యాయము, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థకు రాజ్యమే ప్రోత్సహిస్తుంది, రాజ్యమే ఈ కుటిల యత్నాలకు పాల్పడుతుంది. ఉన్నత అధికారుల నుంచి మొదలుకొంటే హోంమంత్రి వరకు, అటు పోతే సీఎం వరకు కూడా వీళ్ళకి అండదండలు ఉండడంతో వీళ్ళు చేసే అరాచకాలకు, వీళ్ళు చేసే రియల్ ఎస్టేట్ దందాలకు, వీళ్ళు చేసే రేప్ కేసులకు, ఇతరత్ర నేరాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. కాబట్టి రాజ్యం వీరి పట్ల, ఈ పోలీస్ వ్యవస్థ పట్ల చర్యలు తీసుకోవడానికి సిద్ధపడట్లేదు. ఈ చర్యలు తీసుకోవడానికి సిద్ధపడతలేదు కాబట్టి సామాన్య ప్రజల పట్ల పోలీస్ వ్యవస్థ నిరంకుశంగా ప్రవర్తిస్తుంది. అది ఏ స్థాయికి పోయింది అనంటే, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లను అర్ధరాత్రి బయటకు ఈడ్చి కొట్టే దుర్మార్గమైనటువంటి సమాజాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో మరియమ్మ కేసులో ముఖ్యమంత్రి అన్నాడు, ఈ రాష్ట్రంలో మరొక లాకప్ డెత్ అనేది ఉండదు అన్నాడు. నాకు తెలిసి మరియమ్మ ఉదంతం తర్వాత 14 లాకప్ డెత్లు ఈ రాష్ట్రంలో నమోదైనాయి. సరే, ఆ వాటిల్లో ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఏదో మా ప్రయత్నంతో, కొందరు మిత్రుల సహకారంతో మేము ఆ బాధితురాల్ని హైదరాబాద్ నుంచి పిలిపించి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు వరకు తీసుకెళ్లగలిగినాం. కానీ ఇప్పటి వరకు 302 చేయలేదు, 174 తోటి సరిపెట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదు, బాధిత కుటుంబానికి ఎక్స్రే చేయలేదు, బాధిత కుటుంబానికి ఫ్యూనరల్ ఛార్జెస్ ఇవ్వలేదు. ఏ యొక్క అధికారి ఈ రోజు వరకు జిల్లా కలెక్టర్ వచ్చి పరామర్శించిన దాఖలాలు లేదు. జిల్లా ఎస్పీ ఇందులో చొరవ చూపలేదు. మేము అడిగినాం, కనీసం అమ్మ